సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుణ్ణి. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి వైద్యము దగ్గు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా దగ్గి గొంతు నొప్పి, ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వాడినా కూడా తగ్గక బాధపడే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా మనము గృహ వైద్యంలో ఇంటిలో చేసుకునేటువంటి చిట్కాను మీకు నేను తెలియజేస్తాను. దానికి కావాల్సింది కరక్కాయ. చూడండి, చిన్న కరక్కాయ తీసుకొని దీన్ని పగలగొట్టి చిన్న ముక్క తీసి బొగ్గన పెట్టుకున్న రసం మింగుతూ ఉన్నారంటే ఈ యొక్క దగ్గు సమస్య క్రమేణా తగ్గుతుంది. మరొకటి చూడండి, తులసి అండి. ఈ తులసిని, కృష్ణ తులసిని తీసుకోండి. ఒక 5 నుంచి 10 ఆకులు తీసుకొని నవ్వులి బొగ్గన పెట్టుకొని నిదానముగా రసం మింగుతూ ఉన్నా కూడా ఈ దగ్గు సమస్య అనేది క్రమేణా తగ్గుతుంది. మాకు చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళకైతే జుటపాకు 2 కాయలు ఇలా జంట చేసుకొని ఉంటాయి, ఒక ఆకులు తీసుకురండి. దానికి మిరియాలండి, మిరియాలు ఒక 3 వేయండి. ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసి మెత్తగా నూరి మింగేశారంటే దగ్గు అనేది తగ్గిపోతుంది. కానీ మనం ఇంట్లో పెట్టుకోవాలా, సీజన్లో అందరికి కూడా కుటుంబానికి చెట్ల దగ్గరికి ఎదుక్కొని పోవాలంటే కుదరదు. కాబట్టి దానికి కూడా మీకు మీరుగానే తయారు చేసుకునేదానికి ఒక అద్భుతమైనటువంటి కానుకని చెప్తాను. చూడండి, కరక్కాయ కొన్ని తీసుకోండి. తర్వాత మిరియాలు, పెప్పర్ అనేదిని, వీటిని కూడా తీసుకోండి. మరొకటి తిప్పతీగండి, అమృత బల్లి అంటాం. దీన్ని తీసుకొని చిన్నగా కట్ చేసి కాండాన్ని ఎండి పెట్టుకొని చూర్ణం తీసుకోండి. మరొకటి యాలక బుడ్డలు, అంటే మన పాయసంలో వాడేటటువంటి యాలక బుడ్డలు. మరొకటి సొంటిని తీసుకోండి, మెత్తగా దంచి దీన్ని కూడా జల్లించిన చూర్ణం తీసుకోండి. కాకడాసింగ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇంచితే గొంతు లాలం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ యొక్క దగ్గును అతి త్వరగా తగ్గిస్తుంది, కఫాన్ని కూడా పూర్తిగా నివృత్తి చేస్తుంది. దీని పేరు కాకడాసింగ్. మరొకటి ఇక్కడ చూడండి, దీన్నే పచ్చ కర్పూరము అంటారు. దగ్గుతో పాటు చాలామందికి కఫం చేరుతుంది. కఫం పూర్తిగా నిర్మూలించుకోవాలంటే కొద్ది మోతాదుగా పచ్చకర్పూరాన్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఇదే కస్తూరి, చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది. దీన్ని కూడా కొద్దిగా వేసుకున్నట్టయితే, ఇంతకుముందు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా కస్తూరి మాత్రలని తయారు చేసి వాడడం మనం చూసే ఉన్నాం. ఇంకొకటి లవంగాలండి. మన ఇంట్లో చాలా వరకు వాడుకుంటూ ఉంటాం లవంగాలు. వంటిల్లే వైద్యశాల ఎందుకు అన్నారంటే ఇందుకే అన్నారు. మరొకటి పిప్పళ్ళు. ఈ పిప్పలు కూడా తీసుకోండి. వీటిని అన్నిటినీ కూడా బాగా మెత్తగా కొట్టి దాన్ని వస్త్రగాలితం చేసి అతి మెత్తన చూర్ణాన్ని తయారు చేసుకోండి. అటు విధంగా తయారు చేసిందే ఈ చూర్ణం. మీకు మీరుగానే కూడా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా సేకరించలేము, మాకు రెడీమేడ్గా ఏదైనా దొరుకుతుందా అంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకున్నటువంటి దగ్గు సమస్యను కూడా మాకు వివరించండి. దగ్గు అనేది కేవలము వ్యాధి కాదు. మళ్ళీ చెప్తున్నాను, దగ్గు వ్యాధి కాదు, వ్యాధితో కూడినటువంటి దగ్గులు కూడా ఉన్నాయండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దగ్గు వస్తుంది, ఆస్మా ఉన్న వాళ్ళకు దగ్గు వస్తుంది, టీవీ రోగం ఉన్న వాళ్ళకు దగ్గు వస్తుంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా దగ్గు వస్తుంది. చాలామంది దీర్ఘకాలికంగా దగ్గుతూనే ఉన్నామంటే
మీ వ్యాధి ఏంటనేది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి. కేవలం మీరు దగ్గు మందులే వాడుకుంటూ పోయినారంటే వ్యాధి ముదిరి మీకు అపాయం కూడా జరుగుతుంది. కాబట్టి మీ వ్యాధిని ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇట్టి వంటికి వ్యాధికి కారణమైనటువంటి ఆ మందులే వాడండి. అప్పుడు మీకు దగ్గు కూడా వెళ్తుంది. లేదండి మాకు వైరల్ నుంచి వచ్చింది, మాకు ఇన్ఫెక్షన్ నుంచి వచ్చింది, మాకు దగ్గు అనే సమస్య వర్షాకాలం చలికాలము ఆ తర్వాత మాకు శీతలమైనప్పుడు మాత్రమే వస్తుంది, జ్వరాలు వచ్చినప్పుడు అంటే చంటి పిల్లల నుంచి వయసు అయిపోయిన వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఒక చిటికెట్ తీసి నోట్లో వేసుకొని బుగ్గన పెట్టుకొని ఆ రసం మింగుతూ ఉన్నారంటే మీకు దగ్గు మటుమాయమైపోతుంది. మరి దగ్గుతో పాటు కఫం కూడా ఉంటుంది. చాలామందికి ముక్కులు మూసుకపోతాయి, ఈ గంటలో గల్ల చేరుతుంది, అంటే కఫం చేరిపోతుంది. చాలా ఇబ్బంది పడే వాళ్ళకు మన నుంచి ఎలా ఏంటంటే వాము పువ్వు, పుదీనా పువ్వు, అదేవిధంగా పచ్చకర్పూరం, ఈ మూడు ఒక గాజు బాటిల్ వేసి పెట్టినట్లయితే లిక్విడ్ అవుతుంది. దీనే త్రిధార అంటారు. ఆ ఒక్క డ్రాపు వేడి నీళ్ళలో కానీ లేదు డైరెక్ట్గా నేలకు మీద వేసుకొని మింగేసినట్లయితే కఫం కూడా పూడుస్తుంది. ఇటువంటి గొప్ప కానుకని మీకు అందజేశాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇవే కాకుండా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మూలికంగా వాయిస్ రికార్డు కానీ టైప్ చేసి కానీ మాకు తెలియజేసినట్లయితే మేము వీలు చూసుకొని ఫ్రీ టైంలో మీకు ఖచ్చితంగా రిప్లై పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.